క్వశ్చన్లో అయినా బాగా గుర్తుపెట్టుకోండి, బోత్ ఏ అండ్ బి కానీ, బోత్ సి అండ్ డి కానీ, బోత్ సి అండ్ ఏ కానీ అండ్ ఆల్ ద అబోవ్ ఉండే క్వశ్చన్స్ డెఫినెట్లీ దానికి ఆప్షన్స్ అనేటివి ఇవే ఉంటాయి. సో 70 to 80% దాకా, ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. 70 to 80. సో మనం ట్రై చేసాము ప్రాబ్లమ్ సాల్వింగ్ కోసము, మనకు 2 ఆప్షన్స్ అయితే వచ్చాయి. డిఫరెంట్ మెథడ్స్ లో చేస్తుంటే 2 ఆప్షన్స్ అయితే వచ్చాయి. ఆ 2 ఆప్షన్స్ ఏంటి? అబ్బా ఫైనల్లీ మేము కోరినట్లుగా వీడియో అయితే వచ్చేసింది అనేసి చాలా మంది స్టూడెంట్స్ అనుకుంటూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ మీరు కోరిన వీడియోనే ఇది. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అయితే చెప్పడం జరుగుతుంది. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ సెట్ ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్క స్టూడెంట్కి ఈ వీడియో అనేది ఫస్ట్ ప్రియారిటీ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. ఎలాంటి పాయింట్స్ అనేది డిస్కస్ చేసుకోబోతున్నాం అంటే, సో ఇక్కడ నేను టోటల్గా అగైన్ కేటగిరీస్ వైజ్గా చూసుకున్నట్లయితే, సో ఈ యొక్క టిప్స్ అండ్ ట్రిక్స్ అనేటివి 110% మీరు ఎంతో కొంత సో ఈ యొక్క ప్రిపరేషన్ అయ్యింటేనే సో ఇవి మీకు వర్తిస్తాయి. ఇన్ కేసు మీరు అసలు ఏమే కానీ ప్రిపేర్ అవ్వలేదు అంటే మాత్రం సో మీరు ఈ క్షణమే ఈ వీడియో నుంచి అయితే లీవ్ అయితే అయిపోవచ్చు. ఎందుకంటే అట్లీస్ట్ మనం 50 to 60% దాకా ప్రిపరేషన్ అయ్యింటే ఈ వీడియో మీకు వర్తిస్తుంది అండ్ వ్యాలిడ్ అయితే అవుతుంది. సో అంతేకాని సో ఏం ప్రిపేర్ అవ్వకపోతే మాత్రం చాలా కష్టమైతే అయిపోతుంది. ఇక్కడున్న పాయింట్స్ అన్నిట్లో కూడా ఇన్ డీటెయిల్గా మీకు అయితే చెప్పడం జరుగుతుంది. సో పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. మీకు ఈ టైంలో ఈ వీడియోని ఎండ్ వరకు చూడడానికి కొంచెం రిస్కీ అవుతుంది, ఎందుకంటే మీ టైమింగ్ అనేది నా మీద కేటాయిస్తున్నందుకు. బట్ కొంచెం ఓపిక చేసుకొని విన్నారంటే సో మీకు ఎగ్జామ్లో చాలా వరకు అయితే యూజ్ అయితే అవుతుంది, ఓకేనా. సో ఎగ్జామ్ హాల్లో మనం ఎటువంటి ట్రిక్స్ అనేది యూజ్ చేయొచ్చు అనేది ఈ యొక్క వీడియో యొక్క సో ముఖ్య ఉద్దేశం అనమాట. సో ఫస్ట్ గైస్, ఫస్ట్ పాయింట్ నేనేం చెప్తున్నానంటే ఇన్స్ట్రక్షన్స్. సో మీకు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత సో మీకు ఆల్మోస్ట్ ఒక 1 hour లేదంటే 45 minutes, హాఫ్ అన్ అవర్ దాకా టైం ఉంటుంది. సో వాళ్ళు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా చాలా డీటెయిల్గా చదవండి, ఓకేనా. ఇతర తెలుగులో ఉంటుంది అండ్ ఉర్దూలో ఉంటుంది అండ్ అదేవిధంగా హిందీలో కూడా ఉంటుంది. సో ఉర్దూలో మ్యాక్సిమం ఉండకపోవచ్చు, బట్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో అయితే ఉంటుంది. సో ఒకసారి అయితే డీటెయిల్గా అయితే చదవండి. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ చదివితే మీకు ఈ టోటల్ ఎగ్జామ్ సో ఏ విధంగా మీరు రాయాలనేసి ఈజీగా అర్థమైపోతుంది. మీ టైం అనేది చాలా వరకు సేవ్ అవుతుంది. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఈజీ క్వశ్చన్స్. సో మీకు టోటల్గా 200 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 200 క్వశ్చన్స్లో మీరేంటంటే సో ప్రతి ఒక్క క్వశ్చన్ దగ్గరికి వెళ్ళి అది సాల్వ్ అయిన తర్వాతనే నెక్స్ట్ క్వశ్చన్ వెళ్తా అనే మైండ్ సెట్ ఏదైతే ఉంటుందో అదైతే పక్కన పెట్టేయండి. సో టోటల్గా 200 క్వశ్చన్స్లో మీకు ఏదైతే వస్తుందో ఫస్ట్ ఆ క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయండి. ఎందుకు అంటే సో ఈ ట్రిక్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి, ఈజీ క్వశ్చన్స్ ఎందుకు ఫస్ట్ అటెంప్ట్ చేయమంటున్నానంటే, సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే డిఫికల్ట్గా ఉండే క్వశ్చన్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేస్తారు, సెకండ్ క్వశ్చన్ సాల్వ్ చేస్తారు, థర్డ్ క్వశ్చన్ మీకు అర్థం కావట్లేదు, బట్ ఆ సాల్వ్ చేసిన తర్వాతనే నెక్స్ట్ దానికి వెళ్ళాలనుకోండి. సో థర్డ్ క్వశ్చన్ మీకు అర్థం కావట్లేదు, బట్ అది ట్రై చేస్తూనే ఉన్నారు. ఫోర్త్ క్వశ్చన్ అనేది చాలా ఈజీ, ఓకేనా. సో అది చూడగానే మీరు ఆప్షన్ అనేది పెట్టేస్తారు, బట్ ఈ థర్డ్ క్వశ్చన్ ఎఫెక్ట్ అనేది ఫోర్త్ క్వశ్చన్ మీద అయితే పడిపోతుంది, ఓకేనా. సో దాంతో పాటు టైమింగ్ అనేది కూడా చాలా వరకు తేడా వచ్చేస్తుంది. సో అంటే ఏదైతే మీకు ఆన్సర్స్ తెలుస్తాయో వాటిని కూడా మీరు సాల్వ్ చేయలేరు. ఎక్కడైతే మీరు డిఫికల్టీ ఫేస్ చేస్తున్నారో అక్కడే ఉండిపోతే. సో దానికోసం మీకు ఏదైతే ఈజీగా ఆ క్వశ్చన్ చూడగానే ఆన్సర్ అనిపిస్తుంది అనే అలాంటి క్వశ్చన్స్ని ఫస్ట్ అటెంప్ట్ చేయండి, ఓకేనా. సో ఈ ట్రిక్ మీకు చాలా వరకు టైం సేవింగ్తో పాటు మీ మెంటల్ హెల్త్ అనేది లేకంటే ఈ యొక్క ఎగ్జామ్లో మనము చాలా వరకు మెంటల్లీ స్ట్రాంగ్ ఉండాలి. అప్పుడు మీరు ఎగ్జామ్ అనేది 100% ఇవ్వగలుగుతారు. సో మీరు మెంటల్లీ స్ట్రాంగ్ ఉండాలి అంటే ఫస్ట్ మీలో మీకు కాన్ఫిడెన్స్ అనేది పెరగాలి. సో అలా పెరగాలి అంటే ఫస్ట్ ఈజీ క్వశ్చన్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. సో ఫస్ట్ ఈజీ క్వశ్చన్స్ అన్ని ఫిలప్ చేస్తే మీకంటూ ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, అరే నేను ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్ ఫిలప్ చేసేసాను అండ్ ఆ యొక్కటి నాకు హోప్ ఉంది సో క్వాలిఫై అవ్వడానికి, ఇంకా నేను ఇప్పటి నుంచి ప్రయత్నించేదంతా కూడా నాకు హై స్కోర్ రావడం కోసం. ఇలా మీరు గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత ఎలిమినేషన్ మెథడ్. థర్డ్ పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎలిమినేషన్. సో ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఎలిమినేషన్? సో దీనికి సంబంధించి మీకు చీట్ కోడ్ అనేసి మీరు ఈ యొక్క thumbnail లో చూసారు కదా. సో యాక్చువల్ చీట్ కోడ్ అంటే ఏంటి అంటే లైక్ ఏబిసిలు పెట్టడము లేదంటే అన్ని ఊరికి ఏలు పెట్టడము బిలు పెట్టడం అలా నేను చెప్పను ఎప్పుడు కూడా, ఓకేనా. సో చీట్ కోడ్ ఇన్ ద సెన్స్ ఇక్కడ ప్రాసెస్ ఆఫ్ ఎలిమినేషన్ లో ఒక క్వశ్చన్ మీరు చూసిన వెంటనే దాని ఆన్సర్ మీరు గ్రహించలేకపోతే ఎటువంటి ప్రాసెస్ లో ఆ ఎలిమినేషన్ అనేది చేయాలి అంటే అవుట్ ఆఫ్ 4 క్వశ్చన్ అంటే అవుట్ ఆఫ్ 4 ఆప్షన్స్ లో మనం 1 by 1 ఆప్షన్స్ అనేటివి డిలీట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ డిలీటింగ్
ఆప్షన్ అనేది ఎలా ఉంటుంది అనేది మీకు క్లియర్ గా ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకున్నాం మనము ఎలిమినేషన్ మెథడ్ ఏ విధంగా యూజ్ చేయాలనేసి. సో ఇక్కడ ఒక జనరల్ గా మీకేంటంటే ఈ క్వశ్చన్ చూస్తున్నారా, 2x + 5 = 15 ఫైండ్ x వాల్యూ అనేసి అడుగుతున్నారు. ఓకేనా. సో ఇక్కడ ఉండే ఆప్షన్స్ కి అప్పుడు క్వశ్చన్ కి మీకు అర్థం కావట్లేదు. బట్ మీరు ఏం చేస్తారు, చాలా మంది చూసిన వెంటనే ఆప్షన్ ఏదో ఒకటి పెట్టేద్దాంలే అనేసి పెట్టేస్తూ ఉంటారు. అలా పెట్టకండి ఎప్పుడు కూడా. సో ఇన్ కేసు మీకు ఆన్సర్ తెలియదు అంటే ఫస్ట్ ట్రై చేయండి. అక్కడ సొల్యూషన్ వచ్చేంత వరకు మీరు ట్రై చేయాలి. అంటే ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడు, ఎక్స్ వాల్యూ కనుక్కోమంటున్నాడు. సో ఇక్కడ అన్ని కింద ఆప్షన్స్ అయితే అన్ని ఎక్స్ వాల్యూసే ఉన్నాయి. సో నేను డైరెక్ట్ బీనో లేదంటే డైరెక్ట్ సీనో సో టిక్ మార్క్ పెట్టేస్తాను అంటే కుదరదు. సో ఇక్కడ ఎలిమినేషన్ మెథడ్ అనేది యూజ్ చేస్తే డెఫినెట్లీ మీకు ఇందులో ఆన్సర్ దొరికిపోతుంది. ఓకేనా. సో ఇన్ కేస్ ఈ ప్రాసెస్ మీకు తెలీదు, జస్ట్ ట్రై చేయండి. రఫ్ షీట్స్ ఉంటాయి మీకు ఎన్ని కావాలంటే అన్ని రఫ్ షీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు కదా. సో రఫ్ షీట్ తీసుకొని 2x + 5 = 15 అని అన్నాడు. సో నేనేంటంటే కొంచెం నాకు నాలెడ్జ్ అనేది చాలా తక్కువ. నేను ఇది ఏదైతే కరెక్ట్ ప్రాసెస్ ఉందో కరెక్ట్ ప్రాసెస్ కాకుండా రాంగ్ ప్రాసెస్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, 2x + 5 = 15 అన్నాడు. ఓకే, 2x ఈ ప్లస్ ని ఆ పక్క పంపిస్తే నేను మైనస్ అనుకుంటా, లేదంటే ప్లస్సే అనుకుంటా, +5 అనుకుంటా. సో ఆ తర్వాత 2x = 20 అవుతుంది. x = 20 / 2, 2 1s 2 10s, x = 10. x = 10 ఆప్షన్ ఉందా? ఎస్ ఆప్షన్ ఉంది. కానీ ఒక్కసారి మీరు ఇక్కడ ఆలోచించాలి. ఇది హోల్డ్ లో పెట్టుకోండి. ఓకేనా, ఇది హోల్డ్ లో పెట్టుకోండి. బట్ ఇక్కడ ప్రాసెస్ లోకి వస్తే ఇక్కడ ఏదైతే ప్లస్ లో ఉండే 5 ని ఆ పక్కకు పంపిస్తే మైనస్ అవుతుంది. అవునా, కానీ ఇక్కడ ప్లస్ వేశారు. ఓకేనా, కొంచెం ఆలోచించాలి. ఆన్సర్ వచ్చింది కదా, అరే నాకు సేమ్ ఆన్సర్ వచ్చేసింది, నేను టిక్ మార్క్ పెట్టేస్తా అంటే కుదరదు. సో ఇదే క్వశ్చన్ ని నేను ఏంటంటే డిఫరెంట్ గా ఇంకొక విధంగా చేస్తాను. 2x + 5 = 15. 2x ఈ 5 ఆ పక్కకు పంపిస్తున్నా, 15 - 5 సో = 2x సో 15 - 5 ఎంత 10. x = 10 / 2, 2 1s 2 5s. అప్పుడు x ఏమొచ్చింది, నాకు 5 వచ్చింది. ఆప్షన్ ఉందా? x = 5 ఆప్షన్ ఉంది. ఇంకా వేరే ఆప్షన్ లో మనము వేరే ప్రాసెస్ లో ఈ యొక్క సొల్యూషన్ అనేది తీసుకురాలేము. ఇక్కడ మనకు 2 వచ్చాయి. ఒకటి వచ్చేసరికి x = 5, ఇంకోటి వచ్చేసరికి x = 10. సో రిమైనింగ్ ఏవైతే ఉన్నాయి x = 2, x = 15. సో అబ్సల్యూట్ గా ఈ రెండు అనేది మనకు రాంగ్ ఆప్షన్సే. సో ఎలిమినేట్ చేసేయాలి. సో ఈ 2 ఎలిమినేట్ చేసేసాము. అవునా. సో మనం ట్రై చేసాము ప్రాబ్లమ్ సాల్వింగ్ కోసము. మనకు 2 ఆప్షన్స్ అయితే వచ్చాయి. డిఫరెంట్ మెథడ్స్ లో చేస్తుంటే 2 ఆప్షన్స్ అయితే వచ్చాయి. ఆ 2 ఆప్షన్స్ ఏంటి, x = 10, x = 5. ఇప్పుడు ఈ రెండిట్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అనేదే మనము మెయిన్ గా ఆలోచించాలి. ఇదంటే చాలా సింపుల్ క్వశ్చన్ నేను ఇక్కడ ఇచ్చింది మీకు అర్థం అవ్వడానికి. బట్ ఇలాగే మీకు డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్నప్పుడు కూడా సేమ్ ఇదే విధంగా ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్తే మీకు అఫ్ కోర్స్ 100% మీకు ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి. సో ఇక్కడ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒకసారి x = 10, ఇంకోసారి x = 5 వచ్చింది. ఇంకా కొంచెం ఇంతవరకు చేశాడంటే వాడికి కొంచెమైన నాలెడ్జ్ ఉంటుంది. ఓకేనా, నాలెడ్జ్ ఉన్నప్పుడు ఇంకా కొంచెం మనం థింక్ చేసినట్లయితే సో x ఇక్కడ ఎందుకు 15 అంటే 15 + 5 ఎందుకు అయింది, ఈ పక్క ప్లస్ ఉంది కదా, ఈ పక్క ప్లస్ ఎట్లా వస్తుంది అనేసి ఆలోచిస్తే x = 5 అనేది కరెక్ట్ ఆప్షన్ అయిపోతుంది. ఓకేనా. సో కొంచెం ఆలోచించాలి. సో ట్రిక్కీగా కొంచెం మీరు సో దానిపైన కాన్సన్ట్రేట్ చేస్తూ వెళ్తే సో కరెక్ట్ ఆప్షన్ అనేది కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. సో ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో సో అంటే ఈ పక్క ఉండే ప్లస్ ఆ పక్కకి వెళ్తే మైనస్ అవుతుంది అనేసి ప్రతి ఒక్కరికి తెలుసు. అవునా. సో ఆ ఆప్షన్ ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తే మీకు సో కరెక్ట్ ఆన్సర్ 1 మార్క్ అయితే ఈజీగా పడిపోతుంది. అంటే x = 10 అనేది కూడా రాంగ్ ఆప్షన్. ఓకేనా. సో ఈ విధంగా మీరు ఈజీగా అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. దాని తర్వాత ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది, దాన్ని కూడా మనము డిఫరెంట్ గా ట్రై చేద్దాం. ఓకేనా. సో ఇక్కడ మీకు ఏం చెప్పాను, ఫస్ట్ ఈజీ క్వశ్చన్స్ ని మాత్రం ఫైండ్ అవుట్ చేయండి. ఈజీ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాతనే నెక్స్ట్ ఏవైతే ట్రిక్కీగా మీకు అనిపిస్తున్నాయో, ఆప్షన్స్ పెట్టలేమని అనిపిస్తున్నాయో వాటిపైన పడండి అని చెప్పాను. అవునా. సో ఇక్కడ మళ్ళీ ఇంకొక క్వశ్చన్ ఉంది. ఇది కూడా ఎలిమినేషన్ మెథడ్ లో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. 3y - 4 = 8. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, నాకు ఇది ఆప్షన్ కావాలి. ఏం అడుగుతున్నాడు, y ని కనుక్కోమని చెప్తున్నాడు. ఓకేనా. సో y ని కనుక్కోమంటే ఇక్కడ 3 ఉంది, 4 ఉంది, 8 ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే
3 ఉంది, 4 ఉంది, 8 లేదు, అవునా? 15 ఉంది. సో 15 ఈస్ ద రాంగ్ ఆన్సర్. అసలు ఎటువంటి పరిస్థితుల్లో 15 వచ్చేదానికి ఛాన్స్ లేదు. అండ్ ఇంకా 5 ఆప్షన్ ఉందా? ఆప్షన్ ఉంది, బట్ దీని నుంచి చేయగలిగితే ఆప్షన్ 5 అనేది వస్తుందా? రాదు. చూడగానే ఆప్షన్స్ ని తెలిసిపోతుంది, చూడగానే మనము సో ఆ ఆప్షన్స్ అనేటివి దీనికి వర్కౌట్ అవుతాయా అవ్వవా? నాకైతే అవ్వవు. సో ఈ 2 ఆప్షన్స్ అనేటివి ఎలిమినేట్ చేసేసా. రిమైనింగ్ నాకు 2 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. ఈ 2 ఆప్షన్స్ లో నాకు ఇప్పుడు ఆన్సర్ కనుక వచ్చింది అనుకోండి, సిమిలర్ గా డెఫినెట్లీ దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? సో ఇప్పుడు ట్రై చేద్దాం. y వాల్యూ కనుక్కోవాలి. 3y ఈజ్ ఈక్వల్స్ టు, ఈ 4 నా పక్క పంపిస్తున్నా, 8 - 4. సో అగైన్ 3y ఈజ్ ఈక్వల్స్ టు 8 - 4 ఈజ్ 4. సో 3y కాబట్టి y ఈజ్ ఈక్వల్స్ టు 4 / 3 అవుతుందా? ఇది ఆప్షన్ అవుతుందా? ఇక్కడ మనకు ఆప్షన్ అనేది దొరుకుతుందా? చూడండి బాగా. సో y ఈజ్ ఈక్వల్స్ టు y/3 అనేది ఇక్కడ ఆప్షన్ లేదు. సో ఈ విధంగా చేస్తే మనకు ఆప్షన్ అనేది దొరకట్లేదు. సో నేనేం చేస్తున్నానంటే డిఫరెంట్ మళ్ళీ ఇంకొక విధంగా చేస్తా. 3y - 4 ఈజ్ ఈక్వల్స్ టు 8 కాబట్టి సో 3y ఈజ్ ఈక్వల్స్ టు ఈ మైనస్ ని ఈ పక్కకు పంపిస్తే మనకు ప్లస్ అవుతుంది, 8 + 4. సో 3y ఈజ్ ఈక్వల్స్ టు 8 + 4 ఈజ్ 12. సో y ఈజ్ ఈక్వల్స్ టు 12 / 3. 3 1s are 3 4s are. Y is equals to 4 is the right answer. So y is equals to 3 is the wrong answer. So ఇక్కడ ఈజీగా దీన్ని ఎలిమినేట్ చేసేసాను. y is equals to 4 అనేది నాకు డైరెక్ట్ గా ఆన్సర్ వచ్చేసింది. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో ఈ విధంగా మీరైతే ఫైండ్ అవుట్ చేయొచ్చు. చాలా సింపుల్ గా మీ యొక్క ఎలిమినేషన్ చేసుకుంటూ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయండి ఏది రాంగ్ ఆన్సర్ అనేసి. డెఫినెట్లీ మీకు ఎండ్ ఆఫ్ ది క్వశ్చన్ కల్లా మీకు ఏంటంటే రైట్ ఆన్సర్ అనేది కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూసుకోండి, మీకు టఫెస్ట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో టఫెస్ట్ క్వశ్చన్స్ ని సో మీరు ఏం చేస్తారంటే సో మీకున్న టైమింగ్ ని సో ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుంటూ సో తర్వాత అంటే ఈ టఫెస్ట్ క్వశ్చన్స్ పైనే ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా సో లాస్ట్ లో ఆ క్వశ్చన్స్ ని మీరు లైక్ మార్క్డ్ ఫర్ రివ్యూ పెట్టుకొని సో తర్వాత లాస్ట్ లో మీకున్న టైమింగ్ లో ఈ టఫెస్ట్ క్వశ్చన్స్ పైన అయితే సో టైం అనేది కేటాయించండి. అంతేకాకుండా సో ఇంకా టైం ఉందిలే అనేసి అదే టఫెస్ట్ క్వశ్చన్ పైన సో 10 to 15 minutes టైం కేటాయిస్తే రిమైనింగ్ ఏవైతే ఈజియెస్ట్ క్వశ్చన్స్ ఉంటాయో వాటి జోలికి కూడా మీరు వెళ్ళలేరు. సో ఈజీగా ఒక 2 to 3 minutes లో క్యాలిక్యులేట్ చేస్తే వచ్చే ఆన్సర్స్ అనేటివి కూడా మీరైతే చేయలేరు. బికాస్ టైం అనేది చాలా వరకు లూజ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో దానికోసం టఫెస్ట్ క్వశ్చన్స్ అనేటివి హోల్డ్ పెట్టుకోండి, మార్క్డ్ ఫర్ రివ్యూ పెట్టుకోండి, తర్వాత సాల్వ్ చేసుకోండి. నెక్స్ట్ ప్యాటర్న్ క్వశ్చన్స్. సో ఈ ప్యాటర్న్ క్వశ్చన్స్ అనేటివి చాలా సింపుల్ గా మీరు ఐడెంటిఫై చేయాలి మీ యొక్క క్వశ్చన్ పేపర్ లో. సో ప్యాటర్న్ క్వశ్చన్స్ అంటే ఏంటంటే సిమిలర్ గా అదే విధంగా ఉండే క్వశ్చన్స్ డిఫరెంట్ వాల్యూస్ లో ఉంటాయి, అవునా? సో అటువంటి క్వశ్చన్స్ ని మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వాల్యూ ఆఫ్ 5², వాల్యూ ఆఫ్ 7², వాల్యూ ఆఫ్ 9². ఇలా మనకు కొన్ని సార్లు ఈ సెట్ లో కానీ ఎంసెట్ లో కానీ ఎక్కడైనా కూడా సో ఇలా సిమిలర్ గా క్వశ్చన్స్ కొన్ని అడుగుతారు, అవునా? సో 5², వాల్యూ ఆఫ్ 5² అనేసి థర్డ్ క్వశ్చన్ మ్యాథమెటిక్స్ లో థర్డ్ క్వశ్చన్ అడిగితే వాల్యూ ఆఫ్ 7² అనేది మ్యాథమెటిక్స్ లోన 40th క్వశ్చన్ అడుగుతాడు. ఇంకోటి వాల్యూ ఆఫ్ 9² అనేది సో ఈ మ్యాథమెటిక్స్ లో 50th క్వశ్చన్ అడుగుతాడు. అంటే టోటల్ ఓవరాల్ 50 క్వశ్చన్స్ లో 3 times ఈ వాల్యూ ఆఫ్ స్క్వేర్ మ్యాట్రిక్స్ లో మనకైతే అడగడం జరిగింది, అవునా? సో ఇటువంటి క్వశ్చన్స్ ని ఫైండ్ అవుట్ చేస్తే ఈజీగా మీకు 3 మార్క్స్ అనేటివి గ్యారంటీగా వచ్చేస్తాయి. ఎందుకంటే ఒక్క దానికి మీకు ఆన్సర్ కరెక్ట్ గా వచ్చిందంటే రిమైనింగ్ 2 కూడా ఈజీ అదే ప్రాసెస్ లో మీరైతే చేసేయచ్చు. సో వాల్యూ ఆఫ్ 5² అంటే ఏంటి యాక్చువల్ గా? దిస్ ఇస్ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. 5² అంటే 25, 7² ఇన్ ద సెన్స్ 49, 9² అంటే 81. సో ఇలా మీరు ఒక్కటి కనుక క్యాలిక్యులేట్ చేశారంటే రిమైనింగ్ 2 క్వశ్చన్స్ కి టైం అనేది చాలా వరకు సేవ్ అవుతుంది. సో ఇటువంటి క్వశ్చన్స్ ని ఫైండ్ అవుట్ చేయండి. ప్యాటర్న్ టైప్ ఉండే క్వశ్చన్స్ మీకు చాలా వరకు టైం సేవ్ అయ్యేదానికి ఉపయోగం అయితే పడుతుంది. స్కిప్ లాంగ్ క్యాలిక్యులేషన్ క్వశ్చన్స్. ఇందాక టఫెస్ట్ క్వశ్చన్స్ చెప్పిన విధంగానే సో ఏదైతే లాంగ్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయో అటువంటి క్వశ్చన్స్ ని కొంచెం హోల్డ్ పెట్టేసి తర్వాత మీరు సో ఫిల్ చేయడానికి అయితే ట్రై చేయండి. మార్క్డ్ ఫర్ రివ్యూ అనేసి అయితే పెట్టండి, ఓకేనా? సో ఇంకొక ఎగ్జాంపుల్ ఇది. సో యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ పవర్. సో ఎలక్ట్రికల్ పవర్ కి నాకేంటంటే యూనిట్స్ ఏంటో తెలియదు, బట్ నాకు పవర్ కి కాకుండా సో రెసిస్టెన్స్ కి అండ్ కరెంట్ కి మాత్రము నాకు వాల్యూస్ తెలుసు, అంటే యూనిట్స్ తెలుసు. సో ఇక్కడ చూడగానే సో యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ పవర్ అంటున్నాడు, ఇక్కడేమో వోల్ట్స్ ఉంది, అన్రిలేటెడ్ ఆన్సర్. నేను దీన్ని ఎలిమినేట్ చేస్తున్నా. సో యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ పవర్ అంటున్నాడు, బట్ నాకు రెసిస్టెన్స్ వాల్యూ అనేది తెలుసు, అంటే రెసిస్టెన్స్ యూనిట్స్ అనేది తెలుసు, ఓమ్స్
ఇక్కడ ఏంది పవర్కి వచ్చింది, ఓమ్స్ అనేది రెసిస్టెన్స్ కదా, సో ఓమ్స్ అనేది కూడా రాంగ్ ఆన్సర్. సో రిమైనింగ్ 2 మాత్రమే ఉన్నాయి, ఆంప్స్ అండ్ వాట్స్. సో ఈ రెండిట్లో 50-50 ఛాన్సెస్ మీకు. అంటే నేనేం చెప్తున్నా అంటే జస్ట్ ఎగ్జాంపుల్, సింపుల్ క్యాలిక్యులేషన్ అంటే సింపుల్ క్వశ్చన్ కాబట్టి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ ఇటువంటి క్వశ్చన్స్ మీకు కనుక వస్తే సో మీరేంటంటే ఆ 50-50లో కొంచెం టైం అనేది తీసుకొని మీరైతే సాల్వ్ చేయాలి. ఓకేనా. సో ఇక్కడ సో ఆంప్స్ అనేది కరెంట్ అనేది అందరికీ తెలుసు, వాట్స్ అంటే పవర్ అనేది అందరికీ తెలుసు. బట్ ఇక్కడ మీకు అర్థం కావడానికి ఈ విధంగా ఎగ్జాంపుల్ ఇచ్చా. బట్ ఇలాంటి ట్రిక్కీ క్వశ్చన్స్ మీ కోర్ సబ్జెక్ట్ లో డిఫరెంట్ గా ఉంటాయి, వేరే మెథడ్స్ లో. వాటిని ఐడెంటిఫై చేయడం కోసం ఇలా మీరైతే చూసుకోండి. ఇంకా ఆప్షన్స్ లైక్ బోత్ ఏ అండ్ బి, బోత్ సి అండ్ డి, ఆల్ ద అబౌవ్, ఇలాంటి క్వశ్చన్స్ ఏ క్వశ్చన్ లో అయినా బాగా గుర్తుపెట్టుకోండి. బోత్ ఏ అండ్ బి కానీ, బోత్ సి అండ్ డి కానీ, బోత్ సి అండ్ ఏ కానీ, అండ్ ఆల్ ద అబౌవ్ ఉండే క్వశ్చన్స్ డెఫినెట్లీ దానికి ఆప్షన్స్ అనేటివి ఇవే ఉంటాయి. సో 70-80% దాకా, ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. 70-80% దాకా మాక్సిమం టైం మనకైతే ఈ ఆప్షన్స్ అనేటివే కరెక్ట్ అవుతాయి. ఓకేనా, ఇది ఒక్కటి గుడ్డి గుర్తుగా పెట్టుకోండి. ఓకేనా, బోత్ ఏ అండ్ బి, బోత్ సి అండ్ డి, ఆర్ ఎల్స్ బోత్ డి అండ్ ఏ, ఇలా ఏవి అడిగినా కూడా మీకు ఆల్ ఆఫ్ ది అబోవ్ కానీ, ఓకేనా, ఇటువంటి ఆప్షన్స్ అనేది మాక్సిమం అంటే ఒక 10 క్వశ్చన్స్ ఈ విధంగా ఉంటే అవుట్ ఆఫ్ 10 8 క్వశ్చన్స్ అనేవి కరెక్ట్ ఉంటాయి, 1-2 ఈ ఆప్షన్స్ అనేవి లేకపోవచ్చు. ఓకేనా, అటువంటి క్వశ్చన్స్ ని కొంచెం డీటెయిల్ గా మీరు చదివారంటే ఈజీగా మీకు సొల్యూషన్ అయితే దొరికిపోతుంది. ఇన్ కేస్ అటువంటి క్వశ్చన్స్ అనేవి మీకు అర్థమే కాకపోతే సో ఇటువంటి ఆప్షన్స్ ఉన్నాయంటే దాన్ని డైరెక్ట్ పెట్టేయండి, ఈజీగా మీరైతే స్కోర్ చేసేయచ్చు. ఓకేనా, సో ఇది నేను టోటల్ గా చెప్పాలనుకున్నాను. అండ్ ఫైనల్ గా స్టే కామ్ అండ్ ఫోకస్డ్ గైస్. ఓకేనా, సో చాలా అంటే చాలా కామ్ గా ఉండండి. సో మీ యొక్క ఎగ్జామ్ పైన ఫోకస్ ఎక్కువ పెట్టండి. సో హ్యాపీగా మీ యొక్క టోటల్ ఎగ్జామ్ అనేది కూడా సక్సెస్ఫుల్ గా అయితే మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. అంతే కనుక కంగారు పడ్డారంటే సో మీకు టోటల్ గా మ్యాథమెటిక్స్ ఓపెన్ చేయగానే టెన్షన్ అయిపోతుంది. సో ఎవరికైనా మ్యాథమెటిక్స్ కష్టంగా అనిపించే వాళ్ళు డైరెక్ట్ గా కోర్ సబ్జెక్ట్ ఓపెన్ చేయండి, లేదా ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేది ఓపెన్ చేయండి. సో ఇది మనకు రూల్ ఏం లేదు, ఫస్ట్ మ్యాథ్స్ చేయాలి దాని తర్వాత ఫిజిక్స్ చేయాలి అనేసి. సో మీకు ఏది ఈజీగా అనిపిస్తే దానిపైన మీరు వెళ్ళిపోవచ్చు. ఇన్ కేస్ కోర్ ఈజీగా అనిపిస్తుందా, ఫస్ట్ కోర్లో 100 క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ చేసుకొని దాని తర్వాత మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మీదకైతే వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి మీ ఎగ్జామ్ అనేది. అండ్ ఈ యొక్క వీడియో మీకు చాలా వరకు హెల్ప్ అయిందనేసి నేను అనుకుంటున్నాను. సో ఈ ట్రిక్స్ ని, ఈ టిప్స్ ని యూజ్ చేసి మీరు 100% మీ యొక్క ఈసెట్ ఎగ్జామ్ అనేది సో సక్సెస్ అవుతారనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గైస్. సో థ్యాంక్ యూ సో మచ్ and love you all the best for your ESET 2025 examination.